అంశం ఉంది. అయినప్పటికి కూడా మీరు కేవలం సాధ్యం కాని హామీలు చెప్పి విపరీతమైన అప్పులు చేస్తూ 9,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి అందులో 5,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ అప్పులు చేసి మీరు వచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా కాంట్రాక్టుల దగ్గర మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కేవలం అమరావతిలో పేరు చెప్పి. ఎక్కడైనా అభివృద్ధి చూస్తే ఎక్కడ ఒక అభివృద్ధి కనపడదు. ఏమంటే దానికి కుంటి సాకులు చెప్తా ఉంటారు. మీరే సాక్షాత్తు మీరు కేబినెట్ సమావేశంలోనే మీ మంత్రి గారిని మీరు ప్రశ్నించే విధానాన్ని చూస్తూ ఉంటే మీ మంత్రి గారు వారు ఆ సమర్థత లేదనే భావనని మీరే కలిగిస్తున్నారు. మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారికి మీ అమరావతి రాజధాని వర్క్స్ ఎవరైతే చూస్తున్నా సాక్షాత్తు మంత్రి గారు ఉన్నారో మీరే స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మీ పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతి మయమైపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దోషణలు చేయడానికో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నిందలు మోపడానికో మీరు చేస్తున్న కార్యక్రమం తప్ప మీరు చెప్పిన హైటెక్ మాటలు, మీరు చెప్పుకున్న సింగపూర్ డిజైన్లు, మీరు చెప్పిన బుల్లెట్ ట్రైన్లు, మీరు చెప్పిన ఒలింపిక్స్ ఇవన్నీ సాధ్యం కాని మాటలు. మీరు 28వ సంవత్సరం కల్లా మీరు రాజధాని పూర్తి చేస్తాం, రాజధాని కార్యక్రమాలు అన్నీ అయిపోయి రాజధాని కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయని చెప్పిన మీరు మరలా ఇవాళ ఈ అంశాన్ని లేవనెత్తున్నారంటే మీ అసమర్థతని మీరే చెప్తూ మీరు 29లో మేము అధికారంలో రావట్లేదని విషయాన్ని మీరే ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసే విధంగా, దానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ 2 సంవత్సరాల కాలంలో మీ అసమర్థ పరిపాలనని, మీ అవినీతి పరిపాలనని, ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేక పరిపాలనని మీరు మూటగట్టుకున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి శూన్యం. కేవలం మాటలు తప్ప. ఏవైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన కార్యక్రమాలే తప్ప మీరు ఏ కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితి. ఇవాళ ఏ రంగం చూసుకున్న విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు చదువులు ఎగ్జామ్స్కి వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఆరోగ్యం పట్టించుకునే పరిస్థితి. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఎక్కడా కూడా సామాన్యులు 3 పూట్ల భోజనం తినే పరిస్థితి లేదు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలు మళ్ళీ పెట్టుకుని మళ్ళీ కట్టెల పొయ్యిలు కూడా ఇవాళ ఖరీదైపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన అంటూ లేదు. జిల్లాల్లో పరిపాలన లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులని గమనిస్తూ ఉంటే అప్పుడే పరిపాలన మీద పట్టుపోయి ఇవాళ సాక్షాత్తు మీకు ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నాను. ఇవాళ విజయనగరం జిల్లాలో తీసుకున్నాం. ఈ జిల్లాలో నేను మొన్న 30వ తారీఖుని ఇవాళ ఈ జిల్లాలో తీసుకుంటే ఎక్కడా కూడా రైతాంగం కానీ రైతులు కానీ ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడా కూడా పరిపాలన లేదు. కాబట్టే ఇవాళ మీరు ఏదైతే అసెంబ్లీలో ఈ తీర్మానం ఉందో ఇదంతా ఒక డ్రామాగా మేము అభిప్రాయపడుతున్నాం. మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. మీ అసమర్థత బయట పెట్టుకున్నారు. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ మద్దతుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఇంత సహకరిస్తున్నప్పుడు కూడా కేవలం మీరు ఎక్కడా కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని ఈ ప్రభుత్వం మీ అసమర్థతను తెలియజేస్తా ఉన్నారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను.